స్కిట్ చేసేటప్పుడు లేదా డాన్స్ చేసేటప్పుడు రిహార్సల్ చేస్తారు. ఇలా చెయ్యాలి, ఇది కంటెంట్ అని ఇస్తారు, దాని ప్రకారం చేస్తారు. కానీ చేసే విధానం, దాంట్లో జడ్జెస్‌గా మేము ఇన్వాల్వ్ అయ్యే విధానం, అలాగే యాంకర్ ఇన్వాల్వ్ అయ్యే విధానం, మెంటర్స్ ఇన్వాల్వ్ అయ్యే విధానం బట్టే ఆ షో హిట్టా పట్టా అనేది తెలుస్తుంది. చాలా షోస్ చూస్తారు, కానీ ఎక్కువ మంది చూడరు. అండ్ యూట్యూబ్‌లో పెడితే చాలా వ్యూస్ తక్కువ. కొన్ని షోసే నంబర్ 1 షోస్‌గా ఉంటాయి. టీవీలో చూడటమే కాకుండా మళ్ళీ కూడా రిపీటెడ్‌గా చూస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళకి చాలా నచ్చింది అంటే, వాళ్ళు ఏమైతే అనుకుంటారో ఒక స్కిట్ చూసేటప్పుడు మనం ఒక కామెంట్ మనసులో అనుకుంటాం. అది అక్కడ జడ్జ్ గానీ లేదా యాంకర్ గానీ వేసినప్పుడు వాళ్ళు వేసినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో అలా డ్రామా జూనియర్స్ పిల్లలు చేస్తున్నప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి, నేను కానీ అనిల్ గారు కానీ సుధీర్ గారు కానీ మేము వేసే పంచులు కానీ. అండ్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే, బయట ఒకరు పెద్ద డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేదా నేను మంత్రిగా ఉండొచ్చు, సుధీర్ యాంకర్గా ఉండొచ్చు, కానీ ఆన్ సెట్ అందరం ఒకటే. ఆ షో బాగుండాలి. ఆ షోలో మా మీద పంచులేసిన పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ, మేము కూడా పంచులేసినప్పుడు వాళ్ళు అలా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి స్కిట్ చాలా హిట్ అవుతుంది. కొంతమంది ఏదైనా కౌంటర్ ఇస్తే మొహాలు ఇలా పెట్టుకుంటారు, లేదా నన్ను ఇలా అనకూడదు అంటారు. సో అలాంటప్పుడు ఆ షోస్ అలాగే ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మనం కాదు, ఆ స్కిట్లో మనం ఉన్నప్పుడే దానికి ఒక లైఫ్ ఉంటుందని నేను అనుకుంటాను. నేను ఏ షో చేసినా అలాగే చేస్తాను. యాజ్ అన్ యాక్ట్రెస్ యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కెరియర్ అంటే లైక్ మీరు రియల్ టైంలో సెట్స్కి ఆల్మోస్ట్ వెళ్ళేటప్పుడు 34 ఇయర్స్ అయిపోయింది. 91 ఎంట్రీ అయ్యాను.